వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూడికకు దేవుడు మనలందరినీ కూడా తోడుకొని తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప వాత్సల్యం మన పట్ల ఉన్నందున ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి ఒక భాగ్య తరగతి మనకి దొరికింది. దానిలో మీరు ఎంతమంది ప్రశంసించుచున్నారు, ఆనందించుచున్నారు, ఉత్సాహించుచున్నారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వాటిలో ఉత్సాహమే. కారణం ఏంటిది అంటే అనేకులు చావుకు గురైన పద్ధతిలో దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. అనేకులు మరణాంధకారమైన స్థితిగతిలోకి వెళ్ళినప్పుడు నేను సజీవుడిగా ఉండి మాట్లాడగలిగిపోతున్నాను. అనేకులకు నిద్ర కొనుకు జీవితాన్ని దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే భావం ఉన్నప్పుడు నేను దేవునికి దగ్గర ఉండి దేవుని యొక్క నామాన్ని కీర్తించుచు, దేవుని యొక్క వాక్యం ప్రకటించుచు, దేవునికి స్తోత్రం చెప్పి తీరడానుకున్న భాగ్య ఆయుష్ నాకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అందులో ఈ పగటి వేళ దేవుడు మనకి ఆరాధనలో పాలుభాగం సరిచినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ కూర్చున్న విధానంలో కాస్త మార్పు తెచ్చుకు తీరాలి. ఇటు పక్కన 2 రోలు మగాళ్ళకి ఇచ్చి తీరాలి. మగాళ్ళు వెనక కూర్చోవలసిన వారు కాదు, మగాళ్ళు కూడా మనతో కలిసి కూర్చోవలసిన వారు. బైబిల్ తెలియాలంటే కొలొస్సే పత్రిక 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఇప్పుడు ఏం చేయగలదో వచ్చే వారం నుంచి దాన్ని మనం చూసుకు తీరాలి. దేవుడు యేసయ్యను తండ్రి యొక్క కుడి పక్కన కూర్చోబెట్టారు. ఇది పరలోకంలో ఉన్న సెటప్. పరలోకంలో యేసయ్య ఎక్కడ కూర్చున్నారు? తండ్రి కుడి పక్కన కూర్చున్నారు. అలాగైతే సంఘం పరలోకానికి ఎత్తబడితే ఎక్కడ కూర్చుంటారు? యేసయ్య వెనకాతల కాదు, యేసయ్య లెఫ్ట్ సైడ్ కాదు, యేసయ్య కొన్న రైట్ సైడే కూర్చోవాలి. అందుకే వివాహ తరగతిలో కూర్చోబెట్టేటప్పుడు కూడా ఏం చేసేది? వరుడుగా ఉన్న యేసుక్రీస్తుకి కుడి పక్క ఎవరిని కూర్చోబెడుతున్నారు? అదే సంఘంలో కూడా మనకి కనబడి తీరాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను 2-3 నెల క్రితమే చెప్దాం అనుకున్నా, నేను ఆ విషయం మర్చిపోయి ఈ రోజు వచ్చినప్పుడే నాకు ఆ గుర్తొచ్చి తీరింది. దానిని మనం పాటించుకు తీరాలి. మనం ఏ పని చేసినా పరలోకానికి సారూప్యాన్ని చూపించేటట్టుగా ఉండాలి. ఆరాధన మనకి నచ్చినట్టుగా కాదు, పరలోకానికి. అందుకే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్తున్నది, ఆరాధన దేవదూతలు ఎలా దేవునికి ఆరాధన చేసేవారు? 2 రెక్కలతో ఎగిరి, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో ఏం చేసేది? ఎగురుకుంటూ దేవుని వారి కాళ్ళు కప్పుకుంటూ దేవునికి ఏం చేసేది? తీరేది ఆరాధన చేసేది. పెదవులతో దేవునికి ఏం పలికేవారు? పరిశుద్ధుడు 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 అని పలికి దేవుని యొక్క ఆత్మశక్తిని అనుభవించుకు తీరేది. ఇదే సంఘంలో కూడా జరిగి తీరాలి. ఆరాధన చేసినప్పుడు మన కళ్ళులన్నీ మూసుకొని ఉండి తీరాలి. మనం శుభ్రత కలిగి ఉన్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, దాని గురించి ఒక ధ్యానం మనకు ఉండాలి. నేను మట్టిలో పడి దొరికినంత బురదలో పడిన పందిని కాదు అన్నది గుర్తుండి తీరాలి. వాటికి ఏమి ఉండదు, శుభ్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఏమి ఉండదు. నీవు అలాగా కాదు, నువ్వు యేసయ్య రక్తం ద్వారా కనబడిన దానివి, నువ్వు యేసయ్య రక్తం ద్వారా విమోచన పొందిన దానివి. పరలోక నిన్ను ఏం చేశా? నువ్వు కొనుక్కున్నది కాబట్టి, యేసయ్య నిన్ను ప్రేమించుచున్నది కాబట్టి, నీలో దేవుని యొక్క వాక్య సౌరభ్యం ఉంది కాబట్టి నువ్వు పాపిష్టుడివి కాదు, నువ్వు పరిశుద్ధుడవి, పరలోకం ఎంచుకొని పాత్రవి. అలాగైతే నీ పెదవులో ఏముండి తీరాలి? పరిశుద్ధతకు కలిగే మాటలుండి తీరాలి, పరిశుద్ధతకి జ్ఞాపకం చేసే పదాలు ఉచ్చరింపుండి తీరాలి. అలాగా కళ్ళు మూసుకుంటూ దేవునికి ఏం చేసేది? ఆరాధన చేసుకు తీరాలి. మనం ఇప్పుడుతో ఎగరలేము, మనకి రెక్కలు లేవు కదా, మనం ఎగరలేము. దానికి ఉన్న పద్ధతి ఏంటిది? ఎగరాల్సిన పరిస్థితి ఏం లేదు, కానీ నీ నియంత్రణ వదలడానికి ప్రయత్నం చేస్తే చాలు. అర్థం కాలేదు? బస్ ఎక్కారు ఎప్పుడైనా? బస్ ఎక్కి మీరు అంత పట్టుకున్నా మీ నియంత్రణ వదిలికి ఎంతుంటదిగా. కొంతమంది ఆడవాళ్ళు, నేను బిల్డప్, నాకు అన్ని తెలుసు, నేను ఓకే వెరీ గుడ్, ఒక్క గుద్దుగితే నువ్వు నేల మీద పడేది మనం ఏం చేయొచ్చు? చూచి తీరుతాను. నీ నియంత్రణ వదిలి దేవునికి ఏం చేసి తీరాలి? ఆరాధన చేసుకు తీరాలి. ఈ కాలంలో అనేక మంది ఆరాధన చేసేది బిగించు పట్టుకు తీరేమని ఆరాధనలో వదలండి, ఏం పర్వాలేదు. అలా వదులుట వలన ఏమై తీరదు? లోక కాన్మర్షం ఏమైపోయి తీరొచ్చు, నీలో నుంచి తొలగిపోయి తీరొచ్చు. ఏది నిన్ను బంధించాలని కోరుచున్నదో వాటి మీద ఒక తీవ్ర అధికారం దేవుని ఆత్మశక్తి వ్యాపారం చేసి ఆరాధన పోయి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉండే చెప్పండి. వాక్యం నేను తిరిగేసే వాక్యం చెప్తా. ఈ రోజు చదివిన వాక్య భాగంలోకి మనం తిరిగిపోతాం. ఇది చాలా కష్టకరమైన ఒక వాక్య పరిచర్య. ఈ మాటలు ఈ రోజు చెప్పితే చాలా మంది స్తోత్రం చెప్పడం ఆపేస్తారు. అలాంటి ఒక టాపిక్ ఈ రోజు వాక్య పరిచర్యలో ఉన్న ఒక విషయం. నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువుల గురించి చెప్పబడేటట్టుగా మనకి కనిపించుచున్నది. దాని మొదటి అధ్యాయం నుంచి 9వ వచనం వరకు చదివితే ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువులు కొనుక్కుని తీరడానికి ఏం చేయమన్నా? ఆఫరింగ్లు తీయమని చెప్పారు, కానుకలు తీయమని చెప్పారు. మన చర్చిలో ఎన్ని కానుకలు ఉన్నాయి? ఒకటి కాదు, 10వ భాగానికి 1,
తర్వాత కానుకలు, సండే కానుకలకి 2, 3వది స్పెషల్ ఆఫరింగ్ ఒకటి, అది మర్చిపోతున్నారు అందరూ. 4వది సండే స్కూల్ కి ఒకటి, 5 PYPA కోసం ఒకటి, 6 ఆడవాళ్ళ కోడికలకి ఒకటి. ఇంకా ఏమైనా ప్రత్యేక స్పెషల్ చెప్పకుండా ఇచ్చే ఆఫరింగ్ కూడా ఉన్నాయి. అలాగే సుమారు ఎన్ని ఉన్నాయి? ఈ 7 రకాలైన ఆఫరింగ్లు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. సంఘ బిడ్డలుగా ఉన్న వాళ్ళు 7 కూడా పాలవాగా సంవాలి. నేను తప్పిపోతాను, నేను రాలేదు, నేను చూడలేదు, పర్లోకం గుర్తించు, నువ్వు రాలేదు, నీ అటెండెన్స్ నువ్వు చూడలేదు, ఇలా పర్లోకం చూస్తుంది. అదో ఆఫరింగ్ గురించి చెప్పే ఒక విషయం ఎక్కడ మనకి కనబడుతున్నది. 25వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మోషేతో ఈ రీతిగా సెలవిచ్చును, ప్రైజ్ లార్డ్ ఇక్కడే చెప్పాలి. ఆఫరింగ్ ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి చదువు. నాకు ప్రత్యక్ష అర్పణ తీసుకుని రండి. ఒకసారి అందరూ కలిసి మాట్లాడారు. నాకు ప్రత్యక్ష ప్రతిష్ట అర్పణ తీసుకొని రావాలి. ఇది పాపులకి చెప్పే మాట కాదు, నీతిమంతులకు, యేసయ్య రక్తం ద్వారా కొనబడిన వాడికి, యేసయ్య వాక్యానికి ఆధారం పెట్టి జీవించిన ప్రతి దేవుని బిడ్డ తెచ్చుకొని వచ్చుకు తీరాలి. ఇది బలవంతం కాదు, దౌర్జన్యం కాదు, పిండి పట్టుకొని తీసుకునే విధానం కాదు, నాకు ఇష్టం లేదు అని చెప్పేది కాదు. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలా మంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మనం ఏమైనా ఇవ్వాలి కదా, లేకపోతే కోపం అయిపోతారు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. స్పీడ్ చెప్పాలి. ఇచ్చేటప్పుడు ఎలా ఉండకూడదు, ఇది ఎవరికి చెప్పాలా, తేవద్దు, నమస్కారం పెట్టేసుకోండి. తర్వాత బలవంతముగా తేవద్దు, ప్రైజ్ లార్డ్ ఇంటికడ. 3 ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకునే, నువ్వేం చేయాలి? ఈ రోజు నేను రూపాయి ఇస్తాను, నిశ్చయించుకునేదా? నిశ్చయించలేదా? ఇంటికాడ బీరువాలను చేసుకో. ప్రకారము ఈ ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడు. ఇచ్చే ఎలా ఉండాలి? అంటే సంతోషం, అంటే మనసుపూర్వకంగా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మంచి బీట్ సాంగ్ పడినప్పుడు ఇలా డాన్స్ చేసి అలా తెచ్చుకుని రాలేదు. నువ్వు తెచ్చేది పావలా అయి ఉండొచ్చేమో, నాట్యం చేసి తెచ్చుకో. నీ హృదయంలో ఉన్న సంతోషం ₹10 లోపల దిగిపోను కాక. ఇది అలాగా లేదు. ₹10 వేసినప్పుడు కూడా కుడుకుడువే చెప్తున్నాడా? మేమే కదా చూసేది, ఇంకేమన్నా చూసేది. చెప్పలేదు. మా సంఘంలో ఒక కొందరు సభ్యులు వచ్చి మా అమ్మ ఉన్న టైంలో వచ్చి, అమ్మగారు మీకు ఒక విషయం తెలుసా, పానుకుల్లో చిరిగిపోయిన నోట్లు ప్రతి వారం వేసేది నేనే. మా అమ్మ రోజు లెక్కెట్ నుండి ఈ చిరిగి నోట్లు బోల్డ్ రోజు నాకు ఈ చిరిగి నోట్లు గోల్డ్ ఉన్నాయి, ఏం చేయాలి? పర్లేదు, బ్యాంక్ తీసుకెళ్ళి మనం ఏం చేయొచ్చు, మార్క్స్ మేము వెతుకుతున్నాం ఎవరు వేసేది. అలా వేసే ప్రణాళికలో ఒకరోజు చెప్తున్నా, మా అమ్మ ఏదో విషయం చెప్పినప్పుడు అలాగా అకస్మాత్తుగా కానుకల విషయం వచ్చినప్పుడు వచ్చిన మనిషి వచ్చి చెప్తాను, నేనే ఆ చిరిగిని రాలేదు. ఆ నోట్ ఎలాగుందో చెంపమాట కానీ ముడిచి గట్ట వేయకండి, పద్ధతిగా వేయండి, ఏం కాలేదు. మళ్ళీ దాని వెనకాల మేము బ్యాంకులు గట్ట తిరగాల్సిన పరిస్థితి. అదో ఇచ్చేది ఎలా ఉండి తీరాలి? ఆనంద హృదయంతో ఇచ్చుకు తీరాలి. బలవంతంగా దేవునికి వద్దు, బిల్ట్ పట్టుకొని తీసుకొచ్చేది దేవునికి వద్దు, దౌర్జన్యంతో తీసుకొచ్చి సణుకులాడుకుంటూ దేవునికి ఇచ్చే కొందరు ఇవ్వాలా? ఇయ్యొద్దు నాయన. నీవు ఆ పరిస్థితిలో చూడడానికి భాగ్యవస్తుడివే, ఇచ్చుకోవడానికి భాగ్యవస్తుడు కావు. తప్పుంటే తెద్దంటే నేను సరిదిద్దుకుంటాను, అంతే కదా. చూడడానికి తప్పు కొందరు చూడే వాళ్ళు అంతే కదా. ప్రైజ్ దొరికిన కొందరు సప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, కొందరు సణుక్కునే వాళ్ళు ఉంటారు, కొందరు ఏడిచిన వాళ్ళు ఉంటారు, కొందరు సతాపడే వాళ్ళు ఉంటారు. ఉన్నారో లేదా? అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు ఏముండి తీరాలి? ఆనంద ఉత్సవం. అందుకే కానుకలు ఇచ్చే టైంలో పాటలు పాడేది ఉచితనే కాదు. ఇది అలాగే కాదు. కానుక పాడేటప్పుడు కానుక ఎత్తాను, పాట ఎట్టటో వెళ్ళిపోతుంది. ఆనందంతో ఇచ్చుకోండి, పాట ఆనందంతో వచ్చి తీరాలి. ఇది దేవుని నామాన్ని మనం ఘనపరిచేటట్టుగా మనం ఏం చేస్తున్నాం? ఇచ్చి తీరేది. ఆఫరింగ్ గురించి బాగా అవగాహన కలగాలంటే మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇంటికాడికి వెళ్ళి 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం బాగా చదివేసి ఏమైనా ప్రశ్నలు వచ్చే నాకు వచ్చి అడగండి. దేవుని
2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ బాగా నవ్వే వచ్చాడండి. పాస్టర్ గారు ఎలా ఇరికించాలా, కుషిలు పెట్టాలని ఆలోచనకు చదివి రండి, ప్రశ్నలు అడగండి, జవాబు నేను చెప్తా. అదో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే దాని 25వ అధ్యాయం చెప్పుచున్న మాట, దేవాలయం నిమిత్తము ఇచ్చు తీరడానికి ఏముండి తీరాలి? ప్రతి ఇశ్రాయేలీయుడు, ప్రతి దేవుని యొక్క బిడ్డ సిద్ధం కలిగి ఉండి తీరాలి. అది ఇచ్చిన విషయం చెప్పినప్పుడు హల్లెలూయా ప్రయోజనాలు అన్ని తగ్గిపోతాయి. ఒకసారి మళ్ళీ 1వ వచనం చదవండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, ఇచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పు. అంటే ఇది బలవంతం కదా ఇచ్చే, దీంట్లో మరి ఎస్కేప్ లేదు, తప్పుకోవడానికి లేదు. ఆరాధనకు రాలేదని చెప్పి ఇవ్వనలేదు. కెళ్ళడం వారిని ఈ వారికి కలిపివ్వాలి. ఇంకా కొందరికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. కోంతులు వేసే టైంలో వచ్చినప్పుడు ఏం చేస్తారు, అయ్యగారు 100 రూపాయల నోటే ఉంది, అయ్యగారు 90 ఇచ్చి 10 అలా కాదని అనుకో, 50 ఇచ్చి 40 తీసుకో. 90 ఇచ్చి 10 రూపాయలు ఉంటుంది, బాగుంటది. హలో, మన సెట్టింగ్ అక్కడ ఏం పనికిరా వేసేసి తీసేయమని లేదా నాకు తెలియదు. ఇచ్చేది దేవుని యొక్క సేవకుడికైనా అది విశ్వాసంలో ఇచ్చేది ఎవరికి? దేవుని యొక్క ఘనత నిమిత్తం, దేవునికి ఉసర్గ యాగము నిమిత్తము ఇచ్చుచున్నది. రాస్తున్నది ప్రతిష్ట అర్పణ. ఇల్లు ప్రతిష్ట చేసిన ఫస్ట్ ఇటుకేస్తాం కదా, ఫస్ట్ రాయి వేసేస్తాం కదా. అలాగే నీకు 1,00,000 కోటి 160 కోట్ల లక్షలు ఉంటాయేమో, అందులో 10 రూపాయలు తీసుకొచ్చి ప్రతిష్ఠించి చెప్తాను, దేవా ఇది నేను ఏం చేస్తాను ఆనందంతో. మళ్ళీ దాని గురించి ఆలోచించమాక, దేవుడు చూసుకుంటాం. కొంత దేని మీద ఏమైపోతున్నాను, 160 లక్షల కోటి ఇచ్చింది, ఈ 10 రూపాయలు ఇచ్చాడు. అరే బాబు 10 రూపాయల సంతోషంతో ఇచ్చాడు, ప్రయోజనం రాలేదు. 10 రూపాయల సంతోషంతో ఇచ్చాడుగా. ఆ ఇచ్చుట వలన ఏమై తీరింది? అది దేవునికి ఉసర్గముగా, దేవునికి అర్పణగా ఏమై తీరింది? పరలోకం గుర్తించుకు తీరింది. ఇవ్వకుండా పరలోకానికి వెళ్ళినాడు ఒకడు ఉన్నాడు. అలాగా దొంగని చెప్పేసి ఎలాగండి, సిలువలో మారు మనసు పొందినాడని చెప్పండి. స్వభావంతో మీరు పేరు పెరగండి, సిగ్గని పెట్టలే. ఆడు ఈ రోజు కానీ నిన్నుంటే సాక్ష్యం చెప్పి మిమ్మల్ని చంపేశాను. నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, వేసాను అంగీకరణ. మళ్ళీ నాకు ఆ దొంగ ప్రవర్తన లేవు, చచ్చింది. మనిషిని స్వభావంతో కాదు పోల్చేది, ఆత్మీయతతో పోల్చండి. చెప్పండి, రక్షణ పొందిన సిలువలో ఎనలాడిన భక్తుడు, ఆయన ఒక భాగ్యం కూడా దొరకలే. ఒక్క మీటింగ్ లో కూడా ఏం చేయడానికి, అటెండ్ అవ్వడానికో కానుక పంచుకోవడానికో ఆయనకి భాగ్యం దొరికి తీరలేదు. కానీ బతికిన ఆయుష్ మొత్తం దొంగిలించుకున్నాడు. చివరి గడియలో కూడా పరలోకాన్ని ఏం చేసుకున్నాడు, స్వతంత్రించుకు తీరాడు. అందుకే అర్పణలు, దేవుని యొక్క బిడ్డలు, రక్షణ పొందిన ప్రతి బిడ్డలు ఏం చేయాలి? ఇచ్చే తీరాలి. ఆఫరింగ్ తెచ్చుకోవాలి, దశమ భాగం. దానికి మీరు పుస్తకాలు మీరు రాసుకోండి. ఎంత అయ్యింది, ఎంత అయ్యింది, ఎంత ఇచ్చాను, దేవా నువ్వు తిరిగి ఇచ్చావా లేదో కూడా అడగండి. అదే ఇక్కడ మలాకి గ్రంథం చెప్తున్న మాట, మీరు నాకు ఇచ్చి పరిశోధన అంటే చెకింగ్ చేయండి, పరీక్షించండి. ఇవ్వలేదనుకో దేవుని ఫీల్డ్ పట్టుకోండి. ఏంటి దేవుడా నువ్వు ఇవ్వమన్నా ఇచ్చాను, లేదు ఫీల్డ్ పట్టుకోమంటే పరలోకం మీద ఫీల్డ్ ఏకలు ప్రార్థన జరగండి. దేవా నేను ఎందుకు ఇచ్చాను, ఏది వాపస్. హలో, ఉన్నారో లేదా? ఇచ్చే విషయంలో ఎప్పుడు మనం ఏం కాకూడదు, వెనక్కాడకూడదు. హలో, ఇచ్చేది 2 రకాలుగా ఇచ్చుకోవచ్చు. అది సంఘం తరపు నుంచి, ఒకటి ఆఫరింగ్ సంఘానికి ఇవ్వచ్చు, రెండోది దానోత్సర్గముగా ఇచ్చి తీరొచ్చు, చారిటీ. అక్కడ అంతా ప్రైజ్ లో అయిపోయింది. నేను అర్పణలు అర్పించేస్తున్నాను కానీ ఏట్లేదు, రాలే. మొదటి శతాబ్దిలో ఉన్న సంఘం ఎటువంటి వారు? మంచి సంఘస్థులు. వాళ్ళు ఏం చేశారు? పేదలు, దరిద్రులు, దీనులుగా ఉన్న వాళ్ళకి ఏం చేసేవారు? ఏం చేసి ఒక పార్ట్ వీడుగా ఏం చేసేవారు? కూడబెట్టుకొని ఉంచేవారు. దాని సంఖ్య ఇంత విపరీతంగా ఉండి తీరింది. 7 కావాల్సి వచ్చింది. దీన్ని ఏం చేయడానికి? పంచి పెట్టుకోవడానికి, మోసుకోవడానికి కాదు. రాలే.
నేను ఒక విశ్వాసి ఇంటికి వెళ్తే ఆయన మంచి కార్యం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మేము ఏదో విషయం కోసం అక్కడే నేనున్నా ఇంకో పాస్టర్ గారు ఉన్నా. వెళ్ళిన టైంలో వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చికెన్ బిర్యానీ రెడీ అయినప్పుడు అలా పాస్టర్ గారు కాస్త చికెన్ బిర్యానీ తీసేయాలండి. ఏదో పద్ధతిగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మొత్తం నాకు దొరికింది కార్యమే. నేను ఆయనకి అడగల అలా ఆవిడ ఏమమ్మా కార్యం ఇస్తున్నాడు? లేదండి అయ్య గారు కార్యం సులువుగా దొరికింది. మరి ఏదో అన్నదానం చేసేద్దాం అనుకున్నాను. కార్యం ఎవరో 60 కిలోలు మాంసం తీసుకెళ్లారంట. ఆడి కార్యం ఉందట. ఆడేం చేసేసాడు? కార్యం విడిచిపెట్టయితే ఈయన అక్కడికి ఏదో సిక్కిన ఏదో కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఆ టైంలో ఆయన అన్నాడు, ఏమండి 1000 రూపాయలు ఇచ్చే ఇది మొత్తం తీసుకెళ్ళిపోండి. నేను ఇది అన్నదానమేనా ఇంకే దానమేనా అని అడిగాను. ఇచ్చేటప్పుడు కాస్త బెస్ట్ ఇవ్వండి. నువ్వు తిన్నట్టుగా వాళ్ళకి కూడా ఏం చేయండి. నీకు ఆ భోజనం పెడితే నీవే మాతావు. కార్యాలని నేనైతే కార్యాలని పక్క పెట్టేస్తాను. బిర్యానీ మాత్రం తినేస్తాను. అది కార్యం నువ్వే తీసుకో. హలో, నాతో ఉన్నారో లేదో నాకు అది విడిగా ఇస్తే వెరీ గుడ్, నాకు నో ప్రాబ్లం. కానీ సంఘముగా ఇచ్చుకోవడం నేర్చుకు తీరాలి. సంఘం ఏం చేయాలి? కేవలం దశమభాగాల కానుకలు ఇచ్చుకోవడం మాత్రం కాదు, అప్పుడప్పుడు దేశానికి పనికొచ్చేటట్టుగా, సమాజానికి పనికొచ్చేటట్టుగా, పేదలు, దరిద్రులు, అన్యులు, పరదోషులకు పనికొచ్చి తీరేటట్టుగా ఉన్న చెయ్యి అభయహస్తం ఎక్కడి నుంచి వెళ్ళాలి? అది పాస్టర్ గారు గుర్తుపెట్టింది. విశ్వాసం మీరు పాస్టర్ గారు గుర్తుపెట్టింది. అయ్యగారు అల్ల అక్కడ వరద వచ్చింది, సంఘం తరపున ఒక 5,000 ఇద్దాం. నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మన సంఘం అలాగే ఇచ్చుకొచ్చిన సంఘం. రాలేదు. 4 సంవత్సరాల క్రితమే ఓ మూట బస్తా 2 బస్తాలు అనుకుంటా, నాకు అంత క్లియర్ గా గుర్తులేదు. 2 బస్తాలు బట్టలు ఎక్కడికి వెళ్ళినాయి? వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళినాయి. ఇంకొకసారి ఏదో వచ్చినప్పుడు మన కలహండి పులివాని ఆ ప్రాంతంలో చాలా శోధనలు ఇచ్చిన సందర్భంలో ఆ సంవత్సరం మంచి నిర్ణయం. ఆ కాలంలో ఉన్న పెద్దరికం వహించిన వాళ్ళకి దేవునికి స్తోత్రం. వాళ్ళు మాస్టర్ గారికి అయ్యగారు ఈ సంవత్సరం 31వ తారీఖు మనం భోజనాలు, 1వ తారీఖు మనకు భోజనాలు వద్దు అయ్యగారు, ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి ఏం చేసేద్దాం. ఏం పెద్దరికం నచ్చింది. ఎప్పుడు ఈటింగ్ కాదు, ఈటింగ్ ఫీస్టింగ్ రిలీజింగ్ కాదు, అప్పుడప్పుడు ఇది కూడా చెయ్యండి. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆరాధనకు వచ్చినప్పుడు 3 పొట్లాలు వస్తాయి. ప్రతి ఇంటికాడ నుంచి 3 పొట్లాలు. ఒకటి అయ్యగారి కోసం, 2 పొట్లాలు పేదలు అనాథుల కోసం. చర్చి వెనకాల ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ వాళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు. అందరు చేతుల్లో 3 ఉన్నాయి. అందరూ కారులో దిగుతున్న 3 పొట్లాలు. ఒక్కొక్క పొట్లాలు 3 కిలోలు, 5 కిలోలు, 2 కిలోలు బియ్యము, కూరగాయలకి అన్ని ఇలా పొట్లాలు ఎన్ని పెట్టేసి ఎక్కడ పెట్టి నాకేం అర్థం కాలేదు. అప్పుడు వెనక్కున్న కుర్రోడికి ఒక్కొక్కటి ఏంటి సెట్టింగ్ నాకు అర్థం కాదు. ఒకటి పాస్టర్ గారికి పిడుగులు బియ్యం, రెండోది అక్కడ ఉన్నది కదా ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలందరూ సండే స్కూల్ పిల్లలందరినీ లేపేసి అంటే ఎవరికి పనికిరాని విధానంగా జీవించిన పత్రాలు ఉన్నారు కదా, అంటే అక్కడ ఇక్కడి నుంచి ఊర్లో నుంచి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పి ఒక మాట చెప్పేసి ఇది ఇచ్చేసారు. అప్పుడు నేను నాకు చాలా ఉత్సాహం. ఫోటోలు గట్ట తీస్తున్నారా? లేదండి, ఫోటోలు తీసేసే బేరం ఏం లేదు. అక్కడికి వెళ్ళేది పిల్లలకి నేర్పించేది, డబ్బులు ఊరుకుని వచ్చేది కాదు, దేవుడు సహాయం చేసే వచ్చేది. ప్రతి వారం సంఘంగా కలిసి భోజనం చేయడం మాత్రం కాదు, భోజనం అయిపోయిన పెన్మట ఎన్నిటిని మోసేసుకొని సంఘ పాస్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు నిన్న కాక మొన్న రక్షణ పొందిన విశ్వాసి కూడా ఈ మూటలన్నీ మోసేసి వేదలుగా అనాథులుగా ఉన్న వీధులకు వెళ్ళి వీళ్ళు ఏం చేసేసేవారు. మనం చేయాలి ఈ పని. అయిపోయింది. ఎలక్షన్ టైంలో బోర్డు మంచి చేస్తున్నారు నాయకులకి. అరే బాబు ఆడు సొమ్ము తినేసి తిట్టమాక. ఆడిచ్చిన ఇల్లుతోనే నువ్వు ఇల్లు కట్టుకున్నావు. తిట్టొద్దండి, పొగుడు ప్రయత్నం చేయడం. ఆడు సొమ్ము అంతా తినేసి ఈ కాలంలో కూడా కొందరు అలా తగ్గారు. సగం మంచోడు కాదు, టీడీపీ ఆడే మంచోడు. అరే బాబు ఆయన నీకు అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన మంచోడు, ఇప్పుడు ఈయన ఈయన మంచోడు కాదు. హలో 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 ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మనం ఏం చేయాలి? దేశానికి సహాయం. బైబిల్ చెప్పిన ఒక మాట, ఇశ్రాయేల్ ప్రజలకున్న వ్యవస్థ, వారు పొలంలో ఏదైనా నాటితే, ఏదైనా విత్తనం నాటితే వారు ఏం చేసుకు తీరాలి? 7 సంవత్సరాలకు ఒకసారి ఏం చేసి తీరాలి? ఆ పొలంలో నాటింది ఏం చేయాలి? ఉచితంగా ఎవరికి ఇచ్చి తీరాలి? పేదలకు, అన్యులకు, పరదేశికు. పేదలకు
పేదలకు అన్యులకు పరదేశి అంటే ఊరు మాలాంటి వాళ్ళగా మేము ఏదో ఊరికాడి నుంచి ఇక్కడ ఊరికాడికి వచ్చాంగా, అందుకే మా మీద ఆట ఆడకూడదు, దేవుడు చూస్తాడు. రాలే ఊరికాని ఊరి నుంచి నువ్వు వచ్చి నీ మీద ఎవడైనా పిడి ఏదైనా గొడవలకి వచ్చినాడు ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. అన్యులకు పేదలకు పరదేశాలకు ఏమిచ్చి తీరాలి? వారి పొలములో నుంచి సదుపాయం వచ్చి తీరాలి. అందుకే దేవుడు పెట్టిన వ్యవస్థిత ధాన్యం కానీ నాటారనుకో, కోసుకుంటూ వెళ్ళేటప్పుడు కాస్త కాస్త వదిలేశారనుకో, అది ఏం చేయకూడదు, కక్కుర్తి పరి ఏరుకోవడానికి వెళ్ళకూడదు. అక్కడే కక్కుర్తి బాగా వస్తుంది. అమ్మమ్మమ్మ ఎలా వదిలేస్తాను నేను, అలాగే అలా ఏరుకు తీరడానికి దేవుడు కొందరిని ఏం చేస్తారు, ఎస్తేర్ లాంటి కొందరిని దేవుడు రూత్ లాంటి కొందరిని దేవుడు ఏం చేస్తా తీరుతాడు, పరాయి దేశంలో నుండి తీసుకొచ్చి దేవుడి యొక్క ఇంటిలో ఉండి, దేవుడి యొక్క ప్రజల్లో నుండి, దేవుడి యొక్క అనుభవించి తిని దేవుడికి అర్థమైందా? అన్యురాలుగా విధవరాలుగా వచ్చి యేసయ్యకు ముద్దమ్మగా మారి తీరేంతట్టుగా ఉన్న సంఘం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అర్థం కాలేదు అనుకుంటా కొందరికి. అన్యురాలుగా పేదరాలుగా విధవరాలుగా ఎక్కడికి వచ్చింది? బెతలెహేముకు వచ్చింది. బెతలెహేము ఇంట్లోకి వచ్చి ఏరింది. ఏరి ఆ పొలానికి యజమానై తీరేటట్టుగా, ఆ పొలానికి హక్కుదారై తీరేటట్టుగా, ఆ పొలంలో ఉండి దేవుడికి కనిపెట్టి తీరేటట్టుగా, ఆ పొలంలో ఉండి ఏమర్థమైంది? నువ్వు ఇచ్చిన పావలా కూడా కొందరికి యేసయ్యకు తల్లిదండ్రులుగా మార్చడానికి వేస్ట్ కాదు. మనం సిగ్గుపోతాం కదా. ఈ సంవత్సరం మీటింగ్ కి నేను వెళ్ళాను, నా దగ్గర డబ్బులు ఉండేది, అన్ని డబ్బులు ఇచ్చేసరికి అన్ని అయిపోయింది. చివరి నా దగ్గర ఉన్నది $13 ఎంత ఉంది, నేను దాచిపెట్టి ఇచ్చాను. ఇది ఎవరికి ఇవ్వదు, $13 లెక్క ఇవ్వండి, ₹80 లెక్కన దాచిపెట్టి ఇచ్చాను. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇవ్వకుండా బ్యాంక్ ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాను, వసూలు చేస్తానంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఇచ్చారా, నేను మళ్ళీ వెనకాడండి. 100-200 అయితే పర్వాలేదు, ₹1000 ఇచ్చేయన్నారు. నేనేం చేశాను, మనసులో దేవునికి దేవా ఇష్టపూర్వకంగా ఇచ్చేసాను. అది మడిచి నేను అది ఇచ్చినప్పుడు అది ఎలా కానుక డబ్బాలో పడినప్పుడు ఆ ఎత్తుకున్న పాస్కర్ నన్ను పలక ఈడెవడు రా బాబు అమెరికా నుంచి వచ్చాడు. నాతో ఉన్నారా లేదా నాయ? కొన్ని సందర్భంలో దేవుడికి మీతో స్పష్టంగా మాట్లాడి ఇచ్చారా నాయ, వెనకాడకూడదు, ఇచ్చేయండి. హలో, అది పేదలకు అన్యులకు పరదేశులకు పనికొచ్చి తీరుతుంది. వారు రక్షణ పొంది దేవుని దగ్గరికి వచ్చి తీరడానికి అవకాశం. హలో, కావాలండి మా ప్రసాద్ కాడ వంట ఉండడు కావడానికి వచ్చాడు. ఈరోజు సంఘ పెద్ద అయిపోయాడు. మా అమ్మ అడిగి చెప్పారు, సార్ మీ సరదాకి చెప్పాను, మీ ఆయన కూడా తీసుకురావా, ఆయన మంచోడు తీసుకురా అంటే ఇష్టం లేకుండా వచ్చి కూరగాయలు అన్ని కోతున్నాడు. ఉల్లిపాయలు కోసాడు. మా విసుకొని కోసాడు. అప్పుడప్పుడు ఇటు విసుకుపోతున్న సొక్క మా అమ్మ, ఇదిగో నాయన టీ, కాసేపు పోయిన తర్వాత ఇదిగో నాయన టిఫిన్, ఇవన్నీ విన్నప్పుడు ఈయనకు ఉత్సాహం బాగా వచ్చింది. కోసేది స్పీడ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈయన అనుకున్నాడు, దీంట్లో అయిపోయింది కదా ఇంకా జంప్ అయిపోతాను. అయిపోయిన తర్వాత నాయన ఇంటికి స్నానం చేసి త్వరగా వచ్చాయి చర్చికి పద్ధతికి వచ్చాడు. ఇలా మారినోలే ప్రసాదాన్ని పేరు చెప్పినాడు. మీరు ఎవరి పేరు, మీరు అన్న పేరు కూడా అందులో ఉందని అర్థం. హలో, మనం చేసేది వ్యర్థం కాదు, అది పనికొచ్చే విధానంగా కోత కోసేది, అది పావలా రూపాయి అటుపై ప్రాబ్లం కాదు, అది విడుదలకున్నా. ఓకే, మనం ఇవ్వాలి. అది కొందరికి ఏం చేసి తీరుతుంది, విడుదల హస్తముగా మారి తీరుతుంది. వాళ్ళు ఇచ్చేది మనం చూద్దాం. 2వ వచనం, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని చెప్పుము. మనసు పూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొక్క దాన్ని తీసుకొనవలెను. తర్వాత మీరు వారి యొక్క తీసుకోవలసినవి వారి దగ్గర నుంచి తీసుకోవాలి. బాగా చెవులు తెట్టేసి వినండి. వలసిన అర్పణలు ఏమనగా బంగారం, వెండి, ఎత్తడి, నీల ద్రవ్యం. చాలు తమ్ముడు, ఈ 3 మనం పట్టేస్తే చాలు. బంగారం, వెండి, ఎత్తడి. ఎవరు చెప్పారు? దేవుడు. అది చెప్పాడు, మనకి చెప్పరా? అది 3 చెప్పారంటే మనం 30 చెప్తారు. ఎన్ని బీరువాల మీద దాచిపెట్టి ఉంచిన తిప్పమని చెప్తారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు.
వారి దగ్గర ఉన్న బంగారము వెండి ఎత్తడి. బంగారం దేనికి? దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. ఎత్తడి దేనికి సాదృశ్యము? ఎత్తడి విడుదల ఇవ్వబడి ఉన్నది, రక్తం ద్వారా విమోచన ఇవ్వబడి ఉన్నది, క్రయధనం ఇచ్చి నిన్ను కొనుక్కున్నారన్న దానికి ఉన్న సాక్ష్యం. ఎత్తడి దేనికి? పరిశుద్ధతకున్న సాక్ష్యం. అర్థం కాలేదు. మహిమ నీ మీదకి రావడానికి ఉన్న కారణం ఏంటిది? దేవుడు బంగారంగా ఉన్నవాడు కాబట్టి, ఆయన వెండిగా మారాడు కాబట్టి నీకు విడుదల హస్తం వచ్చింది, విమోచన తీరింది. ఖరీదిచ్చి దేవుడు కొనుక్కొని తీరా. మూడోదేటిది? ఎత్తడి. ఎత్తడి దేనికి? ఆయన పరిశుద్ధుడు. నీవు కూడా ఆయనకి నమ్ముకొని, ఆయనని వెంబడించుకొని, ఆయన పాటలు పాడి, ఆయనను అనుసరించుకొని పరిశుద్ధుడై తీరాలి. ఇది మూడు నీ జీవితంలో ఉండాలి. దాని అర్థం ఇంట్లో బంగారం తెచ్చుకురామని నేనేం చెప్పట్లేదు, వెండి తెచ్చుకోమని ఇదేం నేను చెప్పట్లేదు. నేను దాని ఆత్మిక భావం చెప్తున్నాను. దేవుని యొక్క మహిమ నువ్వు పొందుకు తీరాలి, దేవుని యొక్క విడుదల నువ్వు పొందుకు తీరాలి, దేవుని యొక్క పరిశుద్ధతలో నువ్వు నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. అవన్నీ అర్పణగా ఇచ్చే. దానితో దేవుడు నీకు అది కూడా ఇచ్చామని చెప్పి ఇచ్చాయి. నో ప్రాబ్లం. నేను దానికి వెనక్కి అవును, నేను బలవంతం కూడా చెయ్యను. మనం రక్షణ పొందిన దేనికి? పాపులు అవడానిక? మళ్ళీ పాపం చేసి తిరగడానిక? మళ్ళీ గొడవలాడుకొని తిరగడానిక? దేనికి? పరిశుద్ధులుగా ఉండి తిరగడానికి. నన్ను దేవుడు వెండిలాగా కొనుక్కున్నాడు, విలువిచ్చి ఖరీదిచ్చి కొనుక్కున్నాను. అందుకే నేనేం చేయలేను, ఆ పనికి నాని పని చేయలేను. అందుకే చిల్లర చేతిలో లేకపోయినా మందు బట్టి ఇక్కడికి వెళ్ళి చిల్లర తెచ్చుకోవట్లేదు. కారణం ఏంటి? అక్కడికి వెళ్తే నన్ను విమోచించిన దాని ద్వారా కాదు, విలువైన స్వరక్తమును ఇచ్చి, విలువైన శరీరాన్ని అప్పగించి, విలువైన గాయాలు పొందుకు తీరి నన్ను విమోచించిన విమోచకుడాయను. సింపుల్ విషయం కాదు. విమోచన సాధారణమైన విషయం కాదు. విమోచన ఏం కాదు. సాధారణంగా దీనికి చాలా ప్రయాసంతో కూడినది. అలాగే వారు ఇచ్చినది ఎలాంటిది? వెండి, బంగారం, ఎత్తడి. దేవుడు అవి ఇవ్వమని చెప్పి ఇచ్చే. ఇవ్వలేదని చెప్పి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇచ్చారని చెప్పి హల్లెలూయా, స్తోత్రం. నో ప్రాబ్లం. ఇచ్చుకోండి. దేవుడికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఏముండి తీరాలి? ద బెస్ట్ అయి ఉండి తీరాలి. ఆయన నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ద బెస్ట్, ఇంకొక్కటి లేదు. అలా చెప్తే మనకు అర్థం కాదు కదా. ఆదాము హవ్వలు పాపం చేసేసి దేవునికి వ్యతిరేకతగా ఉండి సాతాను చెప్పిన మాటలను వినేసి దిగంబరుగా ఉండి ఆకులు చుట్టేసుకొని కూకున్న నిలబడి ఉన్న సందర్భంలో యేసయ్య వారి దగ్గరికి వచ్చి వారికి ఇచ్చింది ఆసామాస బట్టలు కాదు. లెదర్ చెప్పులు ఎవరైనా కొనుక్కున్న ఉన్నారా? కొనుక్కోండి. లెదర్ పెట్టాలనుకున్నా, నేను కొనుక్కున్నాను. 3000 అన్నాడు. గుండె ఒకసారి కిందకి జారిపోయింది. లెదర్ షూ వెళ్ళి అడిగిన బాటర్ 99,000 అన్నాడు. గుండె టుక్ టుక్ అంది. లేదా నాకు అలాగైతే తోలుతో వస్త్రం ఎంత ఖరీదు చెందేది ఆలోచించేసుకో. కారణం ఏంటో దాని మీద మెషిన్ ప్రయోగాలు, చేతి ప్రయోగాలే జరిగి. హలో, ఆదాము హవ్వలకు దేవుడు ధరింపజేసిన ఆసామాస బట్టలు కాదు, లోకములో అన్నిటికన్నా ఖరీదిచ్చిన, విలువిచ్చిన, దానికన్నా శ్రేష్టత చెందే ఇంకొక బట్ట. అలాంటి వస్త్రాన్ని ఏం చేసి తీరారు? ఆయనకి తన దిగంబరత్వం కప్పుకోవడానికి ఇచ్చి తీరాడు. ఆయన తన ప్రాణం ఇచ్చి తీరాడు. ఇంకో ప్రాణం దేవుని దగ్గర లేదు, ఇంకో శరీరం దేవుని దగ్గరికి లేదు. ఇంకా అప్పగించాడు. ఆయన శరీరంలో ఉన్న రక్తం మొత్తం చెప్పగలిగి తీరుతూ ఆయన రక్తంతో కడగబడిన వాడు. నువ్వు పొద్దున్న స్నానం చేసుకొచ్చిన కొందరు రాలేదు, అది విషయం కాదు. అది కాస్త మాలిన్యాన్ని తీసేది. దాని యేసయ్య రక్తం నన్ను తల నుంచి అడి పాదము వరకు చేసి తీరింది, కడిగి తీరింది. కాబట్టి యేసయ్యని పలకగలిగి తీరుతున్నాము, వాక్యాన్ని వినగలిగి తీరుతున్నాము. ఆయన మన శరీరంలో కడగలేని ఒక పార్ట్ కూడా లేదు. ఇది ద బెస్ట్ ఆయన ఇచ్చాడు. ఆయనకి ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చేసి తీరాలి? ద బెస్ట్ ఇచ్చుకు తీరాలి. అందుకే విలువైన వెండి, బంగారం, ఎత్తడి ఇచ్చుకొని వాళ్ళు ఏం చేసి, ఇవన్నీ దేవుడు చెప్పిందే. ఓకే, దాని తర్వాత చెప్పిన మాట ఇచ్చినట్టు దారాల గురించి చూడండి.
నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు. చాలు. ఈ అక్కడ 4 రకాలైన దారాల గురించి చెప్పబడింది. ఆ 4 దారాలు ఏంటో తెలుసుగా 4 సువార్తలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తకు మనం ఆధారంగా ఉండి తీరాలి. లోకానికి వెళ్ళి మనం ఈ 4 చెప్పాలి. నాయన నీ కొరకు ఒక దారం రెడీగా ఉందిరా నాయన, ఈ దారం నిన్ను పరలోకాన్ని అతికి కుట్టే. అర్థం కాలేదు అనుకుంటా. సువార్త కొయ్యవారు వచ్చి సువార్త చెప్పు వారి పాదము ముఖం కాదు, మతం పేరులో ఏమో, పేరు నాంసమేమో, లిప్స్టిక్లేమో, ఇంకా నలుపు రంగులేమో, ఏమేమో దేవుడు ఐసోట్లే కాదు. అందుకే పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మంచి తెలివైన వాళ్ళు కాలు చూస్తే తెలుసు వీడెంత సుబ్రహ్మణ్యుడు, వీడెంత మంచి గలీజో తెలిసిపోద్ది కాలు చూస్తే. అది షూ వేసుకొని వచ్చాడు కడి పద్ధతి గడికి తీయించాడు. నాయన ఒక్కటికి షూ తీయనైనా సాక్షి తీయనైనా చెప్పించండి. అది తీసాడు అనుకో ఆయనకి యుక్తమైనడు, తీయలేదు అనుకో ఏదో దాస్తున్నాడని. హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మనం స్నానం చేసేటప్పుడు పైన చేస్తున్నా కింద చేస్తున్నామా? అధిక మురికి ఎక్కడ? శుభ్రం అధికంగా ఎక్కడ ఉంది? అటు నుంచి మోసుకొచ్చేది చివరికి కోలు ఏం చేసుకోవాలి? రుద్దు ఏం చేసుకోవాలి? హలో అలాగైతే సువార్త చెప్పిన వారి పాదములు ఏమైంది? హలో సుందరమైనది. మాటల ముఖాలు ఏం చూడండి, నీ కాలు చూసేసరికి వీడి కాలుకే ఇంత శుభ్రాన్ని ప్రత్యేకపరిచి తీరుతూ వీడి తొలికే దేవుడు ఎంత శుభ్రం చేయండి. కలిసి సుందరం స్వార్థ చెప్పడం తెలియకపోయినా వెళ్ళి తిరిగేయండి. బాగా అందమైనది, నువ్వు గలీజైనదైనా పర్లేదు, అందం లేదా ముదుగుదైనా పర్లేదు, కుర్రోడైనా పర్లేదు, ముడత పడిపోయినా పర్లేదు, అది ఎవడు చూసేది నీ పాదమే. అది ఆ ఇంటికి సమాధానం ఇచ్చి తీరుతుంది, అది ఆ కుటుంబానికి విడుదల ఇచ్చి తీరుతుంది, అది ఆ గృహానికి ఏమి స్వస్థతనిచ్చి స్వార్థ చెప్పాలి. మనం అలవాటు చేసుకోండి స్వార్థ అలా చెప్పాలి. ఓకే, దాని తర్వాత చెప్పిన ఏంటి? ఎవరి గొర్రె మేక వెంట్రుకలలో మన కొరకు యాగమైన మేక ఎవరు? హలో బైబిల్ చెప్తున్నాయి. ఆయనను ఏం చేశారు? ఆయనను గొదిగించి వేదన పరచాలి. ఎంత వేదన పరచాలి అంత దారుణంగా. ఆ గొర్రెను కూడా అలాగే కదా బలి ఎప్పించి తీరాలని దాన్ని చెప్తా. అమ్మా నిన్ను బలి ఎప్పించడానికి తీసుకెళ్తున్నావు, నువ్వు చాలా మంచిదే. ఎవరైనా చెప్తారా? తీసుకెళ్ళి ఈడ్చికి తీసుకెళ్తారు. చూసారా? మేక కోసేది అప్పుడప్పుడు చూడండి. సంఘం మొత్తం కలిసి 2 మేకలు కొనుక్కొని చూడండి అని పీక కోసేటప్పుడు అది ఎలా పిచ్చిపోయేది. అలా వధింపబడిన వాడు మన కొరకున్న గొర్రె పిల్ల. ఆయన శరీరములో ఉన్న ప్రతి వస్తువు మనకి యాగోత్సవముగా మారి తీరింది. యాగం అంటే నాకు భాష తెలియదు, మీ భాష తెలిసిన యాగం అంటే నేను చిన్న కలిసి హోటల్కి వెళ్ళాను. నా దగ్గర డబ్బులు లేవు. చిన్న నా కోసం డబ్బులు ఇచ్చారు. అప్పుడు చిన్న నాకేం చేశారు? యాగం అనిపించారు. నాకు చేత కాంది రాలేదు. కూడా అదే కదా చేశారు. మనం కూడా ఒకరొకరి పట్ల ఏం చేసి తీరాలి? యాగం అర్పించుకు తీరాలి. నీ కుటుంబం గురించి యాగం అర్పించాలి, నీ పిల్లల గురించి యాగం అర్పించి తీరాలి, నీ సంఘం గురించి యాగం అర్పించి తీరాలి, నీ దేశము గురించి. ఎలక్షన్ అప్పుడు ఏసయ్య మా పార్టీ రావా? నో, పార్టీ రాకముందే యాగం అర్పించేసుకో. దేవా రాబోయే పార్టీ దేవుని నామాన్ని గణపరిచేది, దేవుని యొక్క వాక్యానికి లోబడి తీరేది, దేవునికి గణపతి ఇచ్చి తీరేది, పాపానికి అణిచివేసి చంపి. దానికి నువ్వు ఆ పని చేయకుండా ఉండాలి. అర్థం కాలేదు. నేను పాపం చేసేసి ఎవరికైనా ఓటేసేస్తే ఇంకేపోయాను. నేను దాన్ని చెయ్యకుండా నేను దానిని ప్రతిదిగా నిలబడి దీనికి చెయ్యటలేదు, అందుకే మీరు కూడా దాన్ని నేను చెయ్యొద్దు చెయ్యొద్దని చెప్పి యాగం నాతో కలిసి ఆయన
అర్పించిన యాగం ఒకదానికే కదా. మనం బల్ల కార్యక్రమం చేసినప్పుడు మనకి సిలువ గిలువ ఏం కనబడలేదు, కానీ యాగం కనబడాలి. కళ్ళల్లో కూడా మనం మర్చిపోలేని యాగం ఆయన అర్పించి తీరింది. అలాంటి విలువైన గొర్రెను ఏం చేశారు? ఒక్క మొక్కలుగా నరికేసి దాని ఒక్కొక్క మాంసం మొక్కలను తీసుకెళ్ళి అగ్గి మీద పెట్టేసి దానిలో ఒక అగ్గి దాని మీద కాలి కొవ్వు అరిగి అరిగి పడుతున్నప్పుడు సువాసన పరలోకం చేరి తీరి నీకు కలిగిన శుభం కదా, నీకు కలిగినది క్షేమం కదా, నీకు కలిగినది విడుదల కదా, నీకు కలిగినది దేవుని యొక్క సమాధానం కదా. దాని అర్థం దేవునికి మాంసం పోసేసి మాంసం పీల్చడం ఇష్టమా? అలాగే ఇష్టమా? చాలా మీ దేవుడు మాంసం వాసన పీల్చుకున్న దేవుడు. ఓరు బాబు, అది కాదు నాయన. దాని భావార్థం అది కాదు. దాని భావార్థం ఏంటో తెలుసా? ఆ మాంసం కొయ్యబడడం వలన నీకు ఏమై తీరింది? అంగీకరణ దొరికి తీరింది, నీకు కృప దొరికి తీరింది, నీ మీద దేవుని యొక్క కన్ను పడి తీరింది, నీ కుటుంబాన్ని సంరక్షించి తీరడానికి ఉన్న బాధ్యత దేవుడిది. గొర్రె తర్వాత తర్వాత ఎర్రపు రంగు వేసిన పొట్లేళ్ల తోలు, సముద్ర వత్సర తోలు, తుంబకర్రలు. హలో, ఈ తోలన్నీ దేనికి? ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు. ఒక్కొక్క దానికి ఏం చేసింది? ఉపయోగించడానికి. ఇది ఎవరు చెప్పింది? దేవుడు చెప్పి. దీనికి ఒక్కొక్క అర్థం ఉంది. దాని తర్వాత చెప్పిన మాట తుంబకర్రలు. తుంబకర్ర అంటే ఏం కాదు, దేవునికి ఉన్న మానవత్వం. మానవత్వం ఉందా ఆయనకి? ఏసైకి మానవత్వం ఉందా లేదా? ఉంది కాబట్టే కదా రోగులు స్వస్థపరిచారు. అంగవైద్యం ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేశారు? ఆరోగ్యం ఇచ్చి తీరారు. గుడ్డి వాళ్ళకి దేవుడు ఏమి చూపించి తీరారు. హలో, అది మానవత్వం. అందుకే కదా మంచి కలవట ఎప్పుడు అయ్యారు. మనం అందరం చెప్తుంటాం కదా, ఎరుసలేము నుంచి ఎరుకో కూడా సూపర్ గా ప్రయాణం అయ్యారు. అందులో మన విశ్వాసులు కూడా కొందరు ఉన్నారేమో. దొంగల బ్యాచ్ కాదు, ఇటు నుంచి వెళ్ళే బ్యాచ్, చూసుకొని వెళ్ళిపోయారు. ఇటు నుంచి పేదనికి వెళ్ళే బ్యాచ్. ఇటు నుంచి ఏం చేస్తున్నారు? భాషకాలు, కొందరు అభిషక్తులు వెళ్ళారు. హస్తం ఇచ్చి తీరండి దేవా, నామం అభిషేకం ఇచ్చి ప్రార్థన చేస్తారు, పూర్తి స్వస్థత. నాయన అది కాదు, అది కావాల్సింది. అడిగి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఏం చేయాలి? చిచ్చి వైద్యం ఇచ్చి డబ్బులు కళ్ళు పదారాలు ఇచ్చి కాదు. హలో 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 హాస్పిటల్ సందర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బిల్లు కూడా కాస్త చూడండి. పల్లెలు ఇచ్చినప్పుడు బిల్లులు చూడరు, పన్నులు పదారాలు ఇచ్చినప్పుడు ఏం చూడరు, బిల్లు పక్కకు. అమ్మో, భారీ బడ్జెట్ అయిపోద్ది. హలో, ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఆ సమరుడు ఏదో పని మీద వెళ్తున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. ఆయన అది చూసినప్పుడు ఆయనకి ఏం కలిగింది? దయ కలిగింది, వేదన కలిగింది, దుఃఖం కలిగింది. హలో, మానవత్వం అది. హలో, దేవుని బిడ్డలకి మానవత్వం ఉండాలి. హలో, మానవత్వం మనకు ఉండాలి. మనం మానవులమే. ఒక మన పొరిగింట్లో ఎవరైనా చనిపోతే వెళ్ళండి. నేను అభిషక్తుని ఐదుగురు వెళ్ళొద్దని చెప్పి తినొద్దని చెప్పారు, కానీ వెళ్ళి పని చేయండి, పరిచయం చేయండి, సాయం. అది మానవత్వం. లేకపోతే నీకు డౌట్ అంటే ఫోన్ కూడా 94381065 ఫోన్ అడగండి. మానవత్వం ఆయనలో ఏముంది? మానవత్వం ఉంది. ఆయనలో మానవత్వం ఉంది కాబట్టి దేవాలయం అందరి కొరకు ఆయన తెరిచాడు. దేవాలయం గుమ్మం కాడ ఉన్న వాళ్ళకి దేవాలయం లోపల ప్రవేశం ఇచ్చి తీరాడు. దేవాలయం బయట ఉన్న ప్రజలకి దేవాలయం లోపల కూడా ఏ రీతి కలిగిన ఆత్మిక భావం ఉందో బయట కూడా దానిని రుజువుపరిచారు. అందుకే యేసయ్య వాక్య పరిచయం చేసేది దేవాలయం లోపల మాత్రం కాదు, వీధి సంతాల్లో కూడా. మనల్ని దేవాలయం లోపల అభిషేకం, ఆరాధన, వీధి సంతకు వచ్చేస్తే అందరూ సంతలను సైలెంట్ అయ్యి. అదే బాబు, వీధి సంతల్లో కూడా అదే అభిషేకం దిగాలి. వీధి సంతల్లో కూడా దేవునికి ఎలా కనపరచాలి. ఎందుకు తుమ్మకర్రకు ఒక ప్రత్యేకత. దాన్ని ఒళ్ళండా ముళ్ళులే, అంతేనా? ఊరు బయట వెళ్ళిన అందరికి ముళ్ళు లేవా? కుళ్ళుతో ఒకటి పొడుస్తాడు, అసూయతో ఇంకో పొడుస్తాడు. ఈ లోన కూడా ఉన్నాయి, అయితే వేరే నేను నొరుకుతాండి. నరికి సరిచేస్తా, అదే మా పని. నీకు ఎలాంటి తుమ్మ ఉన్న కర్ర అయినా నీ ముళ్ళు మొత్తం ఏం చేసి తీరుతాం, ఒదిగించి నరికి కట్ చేసి మళ్ళీ మోసుకొస్తాయి. మొదలుతాం, నరుకుడే
ఇదే పద్ధతి కదా దేవాలయం బయట వాళ్ళకి లేదా? దానికి సరైన కర్ర రెడీ అయ్యి వెళ్ళి అక్కడికి నిలబడి ఆరాధన చేయాలి, అక్కడికి సువార్త చెప్పాలి, అక్కడికి దేవుని యొక్క ఘనత చెందే మాటలు చెప్పాలి. అప్పుడే అవి కూడా తుమ్మ కర్రలు పనికొచ్చే కర్రలుగా మారి. దాని తర్వాత చివరికి చెప్పిన మాట నూనె ప్రదీపమునకు తైలము, తైలము అభిషేక తైలమునకు, అభిషేక తైలము పరిమళ ద్రవ్యముల, పరిమళ దైవ్యము, పరిమళ ద్రవ్యముల, ధూపములకు సుగంధ సంబరములు. ఉన్నారన్న కలిసి. తైలం వచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చిందని అర్థం, అభిషేకం వచ్చిందంటే కృపావరాలు ఫలాలు వచ్చిందని అర్థం. అర్థం కాలేదు. అన్నిటికన్నా లాస్ట్ కేటగిరీలో దాన్ని ఉంచారు. దేనికి? ఆత్మశక్తిలో నువ్వు ఉండాలి, ఇటు పక్క ఫలము ఉండాలి, ఇటు పక్క గిఫ్ట్ ఉండాలి. కొన్ని విశ్వాసీకాడ ఫలం ఉంటది కానీ గిఫ్ట్ ఉండదు, కొందరు గిఫ్ట్ ఉంటది కానీ ఫలం ఉండదు. అరే బాబు రెండు మేము తెంపుతాం. రెండు తెంపడానికి వచ్చే దేవుడు. రెండిట్లో ఫలం లేదని ఆయన గొట్టెలు పట్టుకొస్తాడు. వాక్యం ద్వారా వస్తాడా, ప్రవక్త ద్వారా వస్తాడా, అభిషక్తుడి ద్వారా వస్తాడా నాకు తెలియదు కానీ ఏదో ఒక విధానంగా వచ్చి ఏం చేసి తీరుతాడు. నీలో అంటు కాయిసి ఫలం వచ్చి తీరేంతటిగా గిఫ్ట్ వచ్చి. గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాం? స్పెషల్ ఒకేజన్ లో గిఫ్ట్లు ఇస్తాం, అంతేగా? ఎప్పుడు ఇచ్చేస్తారు మీరు? ఏదైనా స్పెషల్ బర్త్డే రావాలి, ఇంకేం రావాలి, పెళ్లి రావాలి, ఒక్కొక్కరు గిఫ్ట్లు చూడండి. ర్యాపర్ ఎట్టితే లోన్ ఏముందో ఎవడికి కానీ ఇది తెలిసినోడికి అన్ని తెలిసిపోతుంది, ఎవడిచ్చాడో కూడా తెలిసిపోతుంది. గిఫ్ట్లు ఇలాగే ఉండి తీరాలి. మన గిఫ్ట్ దేశానికి పనికి రావాలి, సంఘానికి పనికి రావాలి. నీకు దేవుడు ప్రవచనం ఇచ్చారో అది నీ సంఘానికి పనికి రావాలి, నీ దేశానికి పనికి రావాలి. హలో అమ్మా 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 అయిపోయిన తర్వాత అన్ని చేద్దామమ్మా. హలో మన గిఫ్ట్ అందరికి ఏమొచ్చి తీరాలి, పనికొచ్చి తీరాలి. దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ సంఘానికి పనికి రావాలి. దేవుడు నీకు ఇచ్చిన ఫ్రూట్ ఫలం. కొందరిని చెప్పితే ఫుల్ ప్రేమే, నవ్వు ప్రేమే, కొడుతున్న ప్రేమే, వాక్యం చెప్పిన ప్రేమే, ప్రార్థన చేసిన ప్రేమే, ఇంటికి వచ్చిన ప్రేమే, మిగతాదేమి ఉండదు. కొందరికి సాత్వికమే, ఇంటికి వెళ్తే సాత్వికం, భోజనం పెడితే నాయన లేదు, ఈ ప్యాకేజ్ మొత్తం ఉండాలి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో పరిమళ తైలము దేవుడు ఇచ్చినది దేనికి? దీపం నిత్యం వెలుగుతూ ఉండి తీరాలి. సంఘములో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండి తీరాలి. అది పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఉన్న దీపం అయి ఉండి తీరాలి. అది అభిషేకము. అందుకే దీపం మారిపోతున్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఒత్తుని తీసి వేరే ఒత్తు పెట్టి నూనె పోసేసి దాన్ని ఎప్పుడు ఏం చేస్తారు? ప్రత్యక్ష గుడారం లోపల బయట వెలుగేం లేదు, లోనొక వెలుగు దేవుడు ఇచ్చారు. అది ఇక్కడ దేవుడు చెప్పిన మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, వెలిగింపబడుడి, ఆత్మశక్తి ద్వారా వెలిగింపబడుడి. ఆఫరింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆత్మశక్తి వరకు వచ్చారు. ఇంకా ఉన్నాయి వస్తువుల గురించి చెప్పడం. అవన్నీ మీరు బైబిల్ చదువుకుని మీరు నాకన్నా బుద్ధిమంతులు, మీకు బాగా తెలుసు. మిగతా వస్తువులు కూడా ఉన్నాయి, వాటిని కూడా దేవుడు ఏం చేశారు? ప్రత్యక్ష గుడారం నిమిత్తం తయారు చేసి తీరారు. ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువు ఒక రోజు ఇలాగా ఎద్దుల బండి తీసుకెళ్లిపోతూ ఉంటే ఒక కుర్రుడు ఆత్మీయుడు దేవునికి నమ్మినోడే అనుకున్నాడు ఇది పడిపోతేమో అని చెప్పేసి వెళ్ళి చేంజ్ చేసుకున్నాడు. ఆన్ స్పాట్లో ఏమైపోయాడు? అన్యాయం కదా దేవుడు చేసింది. హలో అన్యాయం కదా? అడేమైనా తప్పు చేశాడా? పడిపోతున్నాడు అని చెప్పేసి ఈడేం చేసుకున్నాడు? సొంత నిర్ణయాలతో మందాసాన్ని పట్టేసుకున్నాడు, తప్పని పడిపోయాడు. దాని అర్థం మన సొంత ఇష్టంతో దాని మీద ఏ ప్రయోగం జరగదు. వాటిని పట్టుకు తీరడానికి ఒక కర్ర ఉంది, ఆ కర్రకు మాత్రం ఏం చేయొచ్చు? ఎవరు ఏర్పరచబడునో వారు మాత్రమే దాన్ని ఏం చేసి పట్టుకోవాలి. హలో ఎన్నిక ఏర్పాటు పొందిన వారు మాత్రమే, నీ సొంత ఇష్టంతో కాదు, నీ చిత్తాన్ని చంపి తన చిత్తాన్ని ఎత్తికి ఏం చేసుకోవాలి? చివరిగా హలో అందుకే చెప్పాలి, నా చిత్తం కాదు దేవా, నీ చిత్తం నా పక్కన. హలో నా ఇష్టం కాదు నీ ప్రణాళిక. అంటారు కదా, ఎందుకు రాలేదు? నా ఇష్టం దేవా, నా ఇష్టం చచ్చిపోవాలి. దేవుని ఇష్టం వీళ్ళలో ఏం చెయ్యాలి? పని చేయాలి. అందుకే దేవుని ఇష్టం కొరకు సిద్ధమైతే ఎదుగుదాం, దేవుని ఇష్టం కొరకు జీవితాం. దేవుని యొక్క ఇష్ట ప్రణాళికలో ఆయన మన
మనకి ఇచ్చిన ఆయుష్ని పూర్తి చేద్దాం. ఈ వాక్యాలను దేవుడు మీ అందరిని దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.